पता है मैं कौन हूँ? शंकर, उस्ताद इस्मार्ट शंकर। ఆపండి మేడం ఊదండి. నా కారే ఆపింది కాక నన్నే ఊదమంటారా? ఓహో, తమరి వాలకం చూస్తుంటే బాగా తాగినట్టు అనిపిస్తుంది. కానిస్టేబుల్ ఇంపో. దిగండమ్మా, దిగండి. ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు. నేనా? మీ వాచ్మెన్లందరూ ఇళ్ల ముందు ఆఫీసుల ముందు డ్యూటీ చేయకుండా రోడ్డు మీద నిలబడి కార్లు ఆపుతున్నారేంటి? ఓ, చందాల కోసమా? తాగింది కాక ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? మేం వాచ్మెన్ కాదు, పోలీసులం. ఓ, పోలీసా? నేనెవరో తెలుసా? కాబోయే టాప్ మోడల్ ఎంవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్. నేను ఎదిగాక సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది, ఇప్పటి నుంచి ఇస్తే వద్దు. ఇలా కార్ ఆపి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అబ్బచ్చా, చాలా వెటకారాలున్నాయి మీలో. కాబోయే టాప్ మోడల్ గారి పేరేంటో? దాక్షాయణి, ఎంవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాండ్ అంబాసిడర్. దాక్షాయణి. దాక్షాయణమ్మ గారిలో ఉన్నారు. పోలీసులతో ఏం మాట్లాడుతున్నారు? వదలండి, వదలండి నన్ను. కానిస్టేబుల్ సరిగ్గా పట్టుకోండి. వదలమన్నానా? ఈవిడ గారు పార్టీ అని వెళ్ళారు కదా, పేకల దాకా తాగి పోలీసులు దొరికిపోయినట్టున్నారు. అమ్మగారు అయ్యగారు పరువు తీసేయడానికి ఇవి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం వెంటనే సీతమ్మ గారికి చెప్పాలి. అమ్మగారు ఓసారి రండి. ఏంటి మారుతి? రండమ్మా, మీరే చూద్దరు కానీ రండి. చూడండి అమ్మగారు. వదలమని చెప్తుంటే అర్థం కదా, వదలండి. దాక్షాయణమ్మ గారు బాగా మంతాగి పోలీసులకు దొరికిపోయారండి. అది కనిపిస్తూనే ఉందిగా, మళ్ళీ నువ్వు చెప్పడం ఎందుకు మారుతి?
అసలు ఇంతకీ అది ఏ ఏరియా? అయోధ్య రామపురం ఎంట్రన్స్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అనుకోని పరిస్థితులలో మోడల్ రంగానికి పరిచయం కాబోతున్న దాక్షాయిని ఈ టెస్టులో. చూడు, నువ్వు ఈ సంగతి ఎవరితో అనుకో, నేను అక్కడికి వెళ్లి దాక్షాయిని తీసుకొస్తాను. అలాగే అమ్మగారు. మేడం, మీరు తాగింది కాక ఏంటి గొడవ? మీ వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి. నేనెందుకు చేయాలి? చెయ్యరంతే. కావాలంటే మీరే చేసుకోండి. ఫోన్ కావాలంటే కార్లో ఉంది, తీసుకోండి. ఫోన్ తీసుకురండి. ఎవరికి చేయమంటారు? మా ఇంట్లో ఎవరికి చేయాలో తెలియకుండా ఇంకా మీరే నేరస్తుల్ని కనిపెడతారు. చెప్పండి, ఏం కనిపెడతారు? ఇది ఎక్కడ కర్మరా బాబు? ఎవరి కొత్త నెంబరు? హలో, దాక్షాయిని మీ వైఫా? అవును, మీరెవరు? నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ ఆవిడ ఫుల్గా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది. ఏం చెప్తున్నారు సార్? తాగడమే తప్పంటే తాగి డ్రైవింగ్ చేస్తుంది. మీ ఆవిడ మోడలా? అవును సార్. ఏమయ్యా, మగాడివి, మొగుడివి, నువ్వు ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళని పార్టీలకని పబ్బులకని పంపడానికి నీకు బుద్ధి లేదా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నీకు చేత కదా? ఏమైందన్నయ్య? ఎక్కడి నుంచి ఫోను? హలో, ఎవరు సార్ మాట్లాడేది? ఏమైంది? పదే పదే చెప్పడానికి ఇదేమన్నా వేలం పాట? దాక్షాయిని అనే ఆవిడ ఫుల్గా తాగి కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎవరైనా రండి. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ తప్పారు? ఐఎమ్ సూపర్ డ్రైవర్, టాప్ మోడల్. ప్లీజ్ మేడం, గొడవ చేయకండి. ప్లీజ్ మేడం, మీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయండి. అరే నాని, ఏమైందిరా? దాక్షాయిని వదిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిందంట. ఎందుకన్నా మన ఆడోళ్ళు ఇలా తయారయ్యారు? ఇలా పరువు తీసే పనులు ఎందుకు చేస్తున్నారు? అన్నయ్య, ఒకసారి వదిని పిలిచి మ్యాటర్ చెప్తే బెటర్ అన్నయ్య. వదినా, వదినా. అన్నయ్య, 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 అన్నయ్య. అక్క వచ్చావా? చూడక్క, ఈ పోలీసులను ఎలా ఆపారు? సరే సరే సరే. మేడం, తను మీ ఫ్యామిలీ మెంబర్ అండి? అవును సార్, మా సిస్టరే. ఏంటి మేడం ఇది? మిమ్మల్ని చూస్తే పద్ధతి గలవారిలా ఉన్నారు. తనేమో తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది. పొరపాటున యాక్సిడెంట్ చేస్తే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాల్సి వచ్చేది. తన తరఫున నేను సారీ చెప్తున్నాను సార్. సారీ చెప్తే కుదరదు మేడం. యాక్చువల్లీ కేసు ఫైల్ చేయాలి. లేడీస్ అని ఆగాను. సార్ ప్లీజ్ సార్, కేసులు అలాంటివి ఏం వద్దు సార్. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని చూస్తే పరువు గలవారిలా అనిపిస్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి రేపు కౌన్సిలింగ్ తీసుకురండి. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి క్షమించి ఎక్స్క్యూజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. సరే, ఈసారి గనక ఇలా దొరికితే మాత్రం కేసు ఫైల్ చేసి లోపల పెడతాను. ఇప్పుడు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. తీసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. టాప్ మోడల్. దాక్షాయిని, అక్క పద, రా. అరే నాని, బహుశా టౌన్కి వెళ్ళే దారిలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ పెట్టుండాలరా.
పద వెళ్ళి చూసొద్దాం పద. అన్నయ్య మనకన్నా ముందే పెద్దోదినికి ఈ విషయం తెలిసినట్టుంది. చిన్నోదిని తీసుకురావడానికి పెద్దోదిని వెళ్ళిందనమాట. నాని పద పద. దాక్షాయిని రా, శ్రవణ్ డబ్బులు ఇచ్చే ఆటోకి. వదినా వదినా ఏ, షూ, వదలు. దాక్షాయిని పద. వదినా. ఏయ్, ఓ, దాక్షాయిని అరవకు. ನಮ್ಮ ಟಾಪ್ మోడల్ దాక్షాయిని ఇలా లోపలికి వెళ్ళడం మంచిది కాదు. శంకర్ గాని మీ బావగారు గాని చూస్తే వాళ్ళు బాధపడతారు. వెనక నుంచి వెళ్దాం పద. వదినా పద. అయ్యో నో, నేనెవరో తెలుసా? టాప్ మోడల్. వదినా. ఓన్లీ స్ట్రైట్ దారిలోనే వెళ్తాను. కాబోయే టాప్ మోడల్ ని నేను. సింహం రహదారిలోనే వెళ్తుంది. అయ్యో, దాక్షాయిని అరవద్దు. ఏంట్రా వదిన ఇలా చేస్తుంది? అది కాదు దాక్షాయిని, నేను చెప్పేది. ఎవరిని మాట నేను వినను. మీరే నా మాట వినండి. అది కాదు దాక్షాయిని, నా మాట విను. వదినా. అయ్యో దాక్షాయిని. హ్యాపీ బర్త్డే టు యూ. దాక్షాయిని. వదినా. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటోదినా ఇదంతా? అంత మన తల రాత. రండి వదినా. దాక్షాయిని ఆగు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి శ్రీవారు? ఏమండో శ్రీవారు? సరస్వతి, మారుతి. అయ్యో, ఇంకా పడుకోలేదా మీరు? ఓ, నా కోసమే వెయిట్ చేస్తున్నారా? అయ్యోయ్యో, నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. దాక్షాయిని ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు వెళ్ళి పడుకో. ఓకే అక్క, గుడ్ నైట్. అరే మరుదులు, గుడ్ నైట్. గుడ్ నైట్ చెల్లెళ్ళు, మీకు కూడా. మరదే గుడ్ నైట్. పడుకోండి 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 పదండి. పడుకోండి. అయ్యోయ్యో, సారీ అండి, ఈరోజు మీ బర్త్డే కదా. సారీ అండి, నేను మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. దాక్షాయిని వదులు. దాక్షాయిని హ్యాపీ బర్త్డే టు యూ. డాన్స్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి, రండి కేక్ కట్ చేద్దాం. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. నేను దాగి మీకు పోయలేదని నా మీద కోపమా? మీరు మీరు ఫీల్ అయినా సరే బర్త్డేకి కేక్ కట్ చేయాల్సిందే. రండి రండి. ఏం అవసరం లేదంటున్నానా? హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను కొడతారండి డార్లింగ్. నేను ప్రేమగా నీ కోసం బర్త్డే ఏర్పాట్లు చేస్తే ఇలా కొట్టొచ్చా? ప్రేమగా శంకర్ తనకేమీ తెలియట్లేదు, తనను వదిలే.
సిస్టర్ వెళ్ళండి. శంకర్, నువ్వు కూడా వెళ్ళు. ఏ చిట్టి, ఏం చేస్తున్నావు? నువ్వు ఉండు పుచ్చోడా. లేచింది లేచింది. రాత్రి తాగింది దిగిందంటవా? దిగే ఉంటుందిలే. దాక్షాయనక్క, తల పట్టుకున్నవేంది? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఏం మాట్లాడుతున్నావు చిట్టి? తాగడం ఏంటి, దిగడం ఏంటి? అంటే నీకేం గుర్తులేదా వదినా? లేదే, ఏమైంది? రాత్రి నువ్వు మస్తు లొల్లి చేసినవక్క. చిట్టి, ముందు మజ్జిగ తాగు. పొద్దు పొద్దునే మజ్జిగెందుకక్క? మజ్జిగ తాగితేనే హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. హ్యాంగ్ ఓవరా? ముందు నువ్వు తాగు. తాగు. అబ్బా, తల భారమంతా చేత్తో తీసేసినట్టుగా ఉంది. ఇప్పుడు చెప్పక్క, ఏమైంది? ఏ మెరకలేని దాని లెక్క ఎంత మంచిగా అడుగుతున్నావక్క. ఆడోళ్ళు కూడా తాగుతారని రాత్రి నిన్ను చూసినాకనే నాకు ఎరికైంది. చిట్టి, నువ్వు కాస్త తాగుతావా? నాని, తనని బయటికి తీసుకెళ్ళి వెళ్ళు. వెళ్ళు. రా చిట్టి. దాక్షాయిని, నువ్వు చేసిన పనేమైనా బావుందా? అసలు ఏమైందో ఇప్పటికైనా క్లియర్ గా చెప్పక్క. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. రాత్రి నువ్వు బాగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావు.
ఇంటికొచ్చాక కూడా బాగా గొడవ చేశాం. కొత్తగా ఈ మందు తాగే అలవాటేంటి? నిజంగా నాకేం తెలీదక్క. పార్టీ స్టార్ట్ అయ్యేటప్పుడు మాక్టైలు ఆల్కహాల్ కాదు అని ఇచ్చారు. ముందు ఒక గ్లాస్ తాగాను, తర్వాత బలవంతంగా ఒక గ్లాస్ తాగించారు.